కళ్యాణదుర్గంలో నకిలీ ఈ స్టాంపుల ట్యాంపరింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని శ్రీధర్ గారు. సార్, ఏం చెప్తారు? సుదీర్ఘ కంపెనీ, ఎన్నో అవరోధాలు చూసిన కంపెనీ, మొట్టమొదటిసారిగా ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏం చెప్తారు సార్? ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎస్ఆర్సీ కంపెనీకి మాజీ ఎండీగా. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ స్టాంప్ ఏదైతే మన ఈ స్టాంపింగ్ అనేది ట్యాంపరింగ్ జరిగిందో ఇది దేశంలోనే అలజడి పుట్టించే విధంగా జరగడం జరిగింది. ఈ స్టాంప్ ఎందుకైతే వచ్చిందంటే ముందు జరిగిన కుంభకోణాలకి భిన్నంగా ఇదైతే బాగుంటుందనే అభిప్రాయంతో ఈ స్టాంపింగ్ వ్యవస్థను తేవడం జరిగింది మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా తెచ్చారు. అది ఏదైతే ఉందో ఈ స్టాంపింగ్ అనేది నిజంగా ఈ రకంగా ట్యాంపరింగ్ చేస్తారనేది కూడా ఎవరు కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే మొత్తం మేము 23,50,000 రూపాయలు స్టాంపులు కొంటే దాంట్లో 18 లక్షల రూపాయలు ట్యాంపరింగ్ జరిగాయి. మిగిలిన 4 లక్షల చిల్లర యథావిధిగా ఉన్నాయి. ఏదేమైనా కూడా విచారణ చేయమని చెప్పి ఇమ్మీడియట్గా మా దృష్టికి వచ్చిన వెంటనే, మా ఇంటర్నల్ ఆడిట్లో మా ఆడిటర్ చూసిన వెంటనే ఇదేదో 100 రూపాయలు కనిపిస్తుంది, ఇదేదో పొరపాటు ఉందని ఇంకొకటి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి దాన్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లాంచ్ చేసిన వెంటనే ఆ పోలీసులు వాళ్ళు చర్యలు ప్రారంభించారు. అది విచారణలో ఉందని మాకు కూడా తెలిసింది. ఏదేమైనా కూడా నిజాలు పోలీస్ మన ఏదైతే ఎంక్వైరీలు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. సార్, కంప్లైంట్ చేసింది మీరే, మీ ద్వారానే ఈ స్కామ్ బయటకు వచ్చింది. కానీ రంగయ్య మాత్రం దీని వెనక మీరే ఉన్నారంటే ఒకటి మీ అపోనెంట్, రాజకీయ అపోనెంట్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా అదే వ్యాఖ్యానించాడు. దీనిపై అంతిమ లబ్ధిదారుడు మీసేవ బాబు కాదు, సురేంద్ర బాబు, దాని వెనక లోకేష్ బాబు ఉంటూ కూడా లోకేష్ బాబు కూడా ఆరోపణలు చేస్తుంది. దీనిపై ఏం చెప్తారు సార్? ఇది ఆయన అసలు అతని అనజ్ఞానం అనేది విషయం తెలుసుకోవాలి. అది టోటల్ జరిగినది 23 లక్షల రూపాయలు. 23 లక్షల్లో నేను స్కామ్ అనే పదానికి దూరం. చాలామందికి నేను ఉపాధిస్తున్నా, నా కంపెనీని పరిరక్షించుకుంటున్నా, కంపెనీ ప్రజల కోసం, నా కంపెనీ కోసం నేను లాభ నష్టాల కోసమే మేము పనిచేస్తామనేది కూడా వాస్తవమే. ఏదో నష్టం కోసం పనిచేస్తే కంపెనీలు ఎక్కువ రోజులు ఉండవు. లాభాలు రావాలనే ప్రతి కూడా ఆశిస్తాం. ఆ వ్యవస్థలో ఏదైతే రంగయ్య నా మీద నాది పాత్ర ఉందంటున్నాడో అసలు ఒకటి మాత్రం మీరు గమనించాలి. ఏదైతే స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ 2022లోనే ఒక ఏజెంట్గా వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి అది మొత్తం ఏజెన్సీగా ఇవ్వడం జరిగింది. అతని పేరు కర్నూలు, అతనిది నాగిరెడ్డి అనే దాని మీద స్టాక్ హోల్డింగ్ కంపెనీ. ఎవరైతే ఈ మీసేవ బాబు ఉన్నాడో అతను 2020లోనే తీసుకున్నాడు. అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తీసుకున్నాడు. మీ ప్రభుత్వంలో ఉండి తీసుకుంటూ మీ ప్రభుత్వం సంబంధించి ఏజెంటే అతనికి ఏదైతే స్టాక్ హోల్డింగ్ కంపెనీ ద్వారా అతనికి ఏజెన్సీ ఇప్పించాడో దాని ద్వారా అతను చేస్తూ వచ్చాడు. మేము 2023లో అతని దగ్గర స్టాంపులు కొనడం జరిగింది. అతని దగ్గరే కాదు, ఎందుకంటే అనంతపూర్లో కూడా కొన్నాం, అతని దగ్గర కొన్నాం. మాకు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ కొంటూ వెళ్ళాం. ఆయన ఇంకో మాట చెప్పాడు, మీరు కళ్యాణదుర్గంలోనే ఎందుకు కొనాలన్నారు. అది నిజంగా ఒక అజ్ఞానం అనుకోలో ఇంకోటి తెలియదు. కానీ కళ్యాణదుర్గంలో అయినా కొనవచ్చు, అనంతపురంలో అయినా కొనవచ్చు, లేదా ఇంకో చోట అయినా కొనవచ్చు. ముందు కనీసం మాకు 10-15 సంవత్సరాల నుంచి కూడా ఒక మహబూబ్ అనే వ్యక్తి మాకు స్టాంపులు ఇచ్చేవాడు. అంటే మామూలుగా అప్పుడు ఈ స్టాంపు కాదు కానీ స్టాంపులు ఇచ్చేవాడు. అతన్ని అనారోగ్యంతో చనిపోవడం జరిగింది కోవిడ్ టైంలో. కాబట్టి ఎవరో ఒకరు అందుబాటులోకి వచ్చి ఇవ్వగలిగితే బాగుంటుందనే అభిప్రాయంతో అతన్ని మా వాళ్ళు తీసుకున్నట్టు తెలిసింది. కానీ నాకు ఒకటి ఇప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎన్నికల సమయంలోనే అతన్ని మా వద్ద కోవర్టుగా పంపించారనే నమ్మకం కలుగుతుంది. 2020లో అతను ఏజెన్సీ తీసుకున్నాడు. 22లో ఇది ఏదైతే ఈ స్టాంపింగ్ వ్యవస్థ వచ్చిందో ఆ రోజు నుంచి మాకు ఉండి ఈ కుంభకోణాల్లో వాళ్ళ పాత్ర ఉందనేది దృఢమైన నమ్మకం. ఖచ్చితంగా ఇది రంగయ్యతో పాటు ముందున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్కి ఉంటుంది. అలాగే ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ నాయకులు ఉన్నారు. అంటే మాకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా దీంట్లో పాత్ర ఉందనేది కీలకంగా మనం చర్చించుకోవాలి. ఒక ఖాళీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మా కంపెనీకి సంబంధించిన ఖాళీ డాక్యుమెంట్ అది ఉంటే మా దగ్గర ఉండాలి, లేకపోతే మాకు సంబంధించిన వ్యవస్థతో ఉండాలి. అలా కాకుండా బయటకు వచ్చి దాన్ని చూపిస్తున్నారంటే ఇది మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది పూర్తిగా ఒక కుట్రతో కూడిన కోణం కాబట్టి దీనిపైన
మా ముఖ్యమంత్రి గారికి ఒక ఎంక్వైరీ ఏమని కూడా, ఒక గవర్నమెంట్ తరఫున ఒక ఎంక్వైరీ ఏమని కూడా అడగడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కూడా రంగయ్య సిబిఐ ఈడీకి కూడా నేను ఫిర్యాదు చేస్తాను, అలాగే ఆర్బీఐ ఫైనాన్స్ సంస్థకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సిద్ధమైన అసలు మీరు? మేమే అడుగుతున్నాం ఎంక్వైరీ ఏమని. సిబిఐ అనే వాళ్ళని భయపడించి ఈ రాష్ట్రం నుంచి తరిమేసిన వ్యక్తి జగన్. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళని భయపడించి సిబిఐ ఆఫీసర్లు పరిగెత్తిపోయి చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు, రకరకాల హింసలు పెట్టారు. మేము అడుగుతున్నాం సిబిఐ కేసు వేస్తాడా, మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఎంక్వైరీ చేయమని అడిగే ధైర్యం మాకుంది కాబట్టి మేము తప్పు చేయలేదని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయలేదనేది నా అభిప్రాయం. ఇంతవరకు ఎంక్వైరీ అడగమని వాళ్ళ గవర్నమెంట్లో, కానీ నేను ధైర్యంగా ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను. దీని వెనక మీ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నాయకులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారి మనుషులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది, నిజమేనా సార్? అది మీరే చెప్తున్నారు, ఉండారని ఉండిండొచ్చు. ఎంక్వైరీ ఏదైనా సరే సిద్ధము, సిబిఐ కాదు, ఈడీ కాదు, దేనికైనా సిద్ధంగా ఉంటాం. మేమే ఒక సిట్ కూడా వేయమని కూడా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా దీని వెనక కేవలం ఒక అజ్ఞాని ఆరోపణలు పట్టించుకొని ఇలా అడగడం భావ్యం కాదని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం నుంచి.